కోరుకో మెహరు బాబా సహవాసము, మెహర్ చరణాలు చేర్చేటి సహవాసము. కోరుకో మెహరు బాబా సహవాసము, మెహర్ చరణాలు చేర్చేటి सहवासमो। अवतार मेहर बाबा की जय। जय बाबा। थैंक यू। జై బాబా, జై బాబా. చాలా చక్కగా పాడామమ్మా. శివరవీంద్ర గారు రెడీగా ఉన్నారండి పాడడానికి? జై బాబా, జై బాబా. తర్వాత మీరు పాడే ముందర జై బాబా. జై బాబా. బాబా మాట చెప్పుకున్న తర్వాత పాడుదురు కానీ. నా చర్యలు ఎంత చిన్నవిగా ఉన్నా వాటి ప్రకంపనలు బయటకు చాలా విస్తృతంగా ఉంటాయి. నేను పేదవారికి దుస్తులు ఇవ్వడం, భోజనం పెట్టడం అంటే ప్రపంచపు ఆర్థిక స్థితి మెరుగుపరచడం అన్నమాట. ఈ రోజు ప్రపంచం ఇరుక్కుని ఉన్న చెప్పలేని నా మౌనమే. నా మౌన విరమణ శాంతి సమృద్ధులకు మరొకసారి తలుపులు తెరుస్తుంది అని బాబా తెలియజేశారు. ఇప్పుడు శివరవీంద్ర గారు పాడతారు, తర్వాత శివప్రసాద్ గారు రెడీగా ఉండాలండి పాడడానికి. జై బాబా. శివరవీంద్ర గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై, అవతార్ మెహర్ బాబా की జై, అవతార్ మెహర్ బాబా की జై. అన్న రవణ, జై బాబనా అన్న ఒక్క నిమిషం అమ్మ. జై బాబా. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అమ్మ. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఇందాక పాట పాడిన పాటలు లిరిక్స్ పెట్టమని చెప్పండి ఇందులో గ్రూప్ లో. ఇందాక పాడిన పాటకండి చెప్తాం. సారీ ఫర్ డిస్టర్బెన్స్. జై బాబా. జై బాబా. రవీంద్ర గారు, శివరవీంద్ర గారు మీరు పాడండి. జై బాబా. తర్వాత శివప్రసాద్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై, అవతార్ మెహర్ బాబా की జై, అవతార్ మెహర్ బాబా की జై. కలలో కఠినం తెలియని వాడు, ఇలలో ప్రేమకు నిలయం వాడు, అతడు మెహరు బాబయేరో రన్నో చిన్నన్న, మన బాధ బాపెడి దైవమురో రన్నో చిన్నన్న. కలలో కఠినం తెలియని వాడు, ఇలలో ప్రేమకు నిలయం వాడు, అతడు మెహరు బాబయేరో రన్నో చిన్నన్న, మన బాధ బాపెడి దైవమురో రన్నో చిన్నన్న. పూజ ద్రవ్యములు ఎరుగని వాడు, పసుపు కుంకుమల పనియే లేదు, మస్తులన్న తనకసలే పడదు, ప్రేమతోడ మెహరన్నను చాలు, అతడు మెహరు బాబయేరో రన్నో చిన్నన్న, మన బాధ బాపెడి దైవమురో రన్నో చిన్నన్న. కలలో కఠినం తెలియని వాడు, ఇలలో ప్రేమకు నిలయం వాడు, అతడు మెహరు బాబయేరో రన్నో చిన్నన్న, మన బాధ బాపెడి దైవమురో రన్నో చిన్నన్న. ప్రేమికులకు తన దర్శనమొసిగెను, కోరిన వారికి మోక్షమునిచ్చెను, ప్రేమికులకు తన దర్శనమొసిగెను, కోరిన వారికి మోక్షమునిచ్చెను, మౌనదారి అని పేరుగాంచెను, మానవ రూపం దాల్చిన మెహరు, అతడు మెహరు బాబయేరో రన్నో చిన్నన్న, మన బాధ బాపెడి దైవమురో రన్నో చిన్నన్న. కలలో కఠినం తెలియని వాడు, ఇలలో ప్రేమకు నిలయం వాడు, అతడు మెహరు బాబయేరో రన్నో చిన్నన్న, మన బాధ బాపెడి దైవమురో రన్నో చిన్నన్న. సిరిసిల్లపుర వాసుల బ్రోచి తప్పులున్న మన్నించవేడి తిని, సిరిసిల్లపుర వాసుల బ్రోచి
తప్పులున్న మన్నించవేడితిని. వేద శాస్త్రములు తెలియని వానను, వేద శాస్త్రములు తెలియని వాడను, మేహరు నామమును మరువని వాడను, అతడు మేహరు బాబయేరో. రన్నో చిన్నన్న మన బాధ బాపెడి దైవమురో. రన్నో చిన్నన్న కలలో కఠినం తెలియని వాడు, ఇలలో ప్రేమకు నిలయం వాడు, అతడు మేహరు బాబయేరో. రన్నో చిన్నన్న మన బాధ బాపెడి దైవమురో. రన్నో చిన్నన్న. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబామా. థ్యాంక్ యూ. నాగమణి గారు, అనుకోకుండా బాబా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు బాబాకు ధన్యవాదాలు. మీకు కూడా బాబా జై బాబా. జై బాబా అండి. బాబాకి థ్యాంక్స్ అండి. జై బాబా. ఇప్పుడు తర్వాత శివప్రసాద్ గారు రెడీగా ఉండాలండి పాడడానికి. జై బాబా. శివప్రసాద్ గారు పాడే ముందర చిన్న మాట బాబా మాట చెప్పుకుందాం. నా మాటలు చేతలు విషయంలో తొందరపడి అభిప్రాయాలు ఏర్పరచుకోకండి. నా మాటలన్నీ నిజమని నిరూపించబడతాయి. అవి ఎప్పుడు ఎక్కడ ఎలాగా అనేది నా ఒక్కనికే తెలుసు. మీకు అవి అవగతం కావు. కారణం గుప్త జ్ఞానమునకు సంబంధించిన మాటలను అర్థం చేసుకునేందుకే అంతర్జ్ఞానం అవసరం అవుతుంది అని బాబా తెలియజేశారు. ఇప్పుడు శివప్రసాద్ గారు పాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత గాయత్రి గారు రెడీగా ఉండాలండి. జై బాబా. ఇప్పుడు శివప్రసాద్ గారు పాడండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर मेहरनी पाडवे मनस कोटि जन्ममुल पुण्य फलमु इदी। कोटि जन्ममुल पुण्य फलमु इदी। मेहर मेहरनी पाडवे मनस प्रभु संदर्शन भाग्य में कोरी। प्रभु संदर्शन भाग्य में कोरी। प्रभु निराक कहीं परितपिंचुचु। प्रभु निराक कहीं परितपिंचुचु। अहर्निशंबुलो आवेदन तो। अहर्निशंबुलो आवेदन तो। आवेदन तो पाडवे मनस मेहर मेहरनी पाडवे मनस कोटि जन्ममुल पुण्य फलमु इदी। कोटि जन्ममुल पुण्य फलमु इदी। मेहर मेहरनी पाडवे मनस कालमंतयु करगे लोगा आखरी श्वास आगे लोगा। कालमंतयु करगे लोगा आखरी श्वास आगे लोगा। मेरुनि धामनु చేరుకొనుటకై మేరుని ధామను చేరుకొనుటకై మేరుని ధామను గట్టిగా పట్టుకో. మేరుని ధామను గట్టిగా పట్టుకో. మేర్ మేరని పాడవే మనస కోటి జన్మముల పుణ్య ఫలము ఇది. मेहर मेहरनी पाडवे मनस आध्यात्मिक मगु साधन लेवी। आध्यात्मिक मगु साधन लेवी मेहरुनि प्रेम को साहटी राవు। मेहरुनि प्रेम को साहटी राవు। मेहरुनि प्रेमनु बड़यगोरुचु। मेरुनि प्रेमनु बड़यगोरुचु। अंतरंगमुनु చాళన చేసి నీ అంతరంగమును చాళన చేసి మేర్ మేరని పాడవే మనస కోటి జన్మముల పుణ్య ఫలము ఇది.
మేర్ మేరని పాడవే మనస. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా రండి. జై బాబా అండి, చాలా చక్కగా పాడారు. జై బాబా. ఇప్పుడు నాగలక్ష్మి గారు పాడడానికి రెడీగా ఉండాలండి. జై బాబా. తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి నాగలక్ష్మి గారి తర్వాత. నాగలక్ష్మి గారు పాడే ముందర బాబా మాట చెప్పుకుందాం. జై బాబా. మీరు నన్ను ఎందుకు మాటలాడవు అని అడిగితే నేను మౌనంగా ఏనాడూ లేను. నేను ప్రస్ఫుటంగా నా సంజ్ఞల ద్వారా అక్షర ఫలకం ద్వారా సంభాషిస్తున్నానని చెప్తాను అని బాబా తెలియజేశారు. ఇప్పుడు నాగలక్ష్మి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై జై బాబా బాబా. అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవానే చేయగా దీవించి, నిరతము నీ సేవనే చేయగా దీవించి, అనుభవింపచేయుమా ఆనందలేశము, అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోకరంజిత. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, ముని జన వందిత ముల్లోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకొందువట, మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపచేయుమా ఆనందలేశము, అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్యలీలా. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్యలీలా. కరుణతో పాలించి కామితమీడేర్చుమా, కరుణతో పాలించి కామితమీడేర్చుమా. అనుభవింపచేయుమా ఆనందలేశము, అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి, చాలా చక్కగా పాడారు. జై బాబా. ఇప్పుడు శర్మ గారు రెడీగా ఉండాలండి పాడడానికి. జై బాబా. శర్మ గారు పాడుకుంటారా? ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా की జై పాడతానండి. మీరు పాడే ముందర బాబా మాట చెప్పుకుందాం అండి. జై ఓకే బాబా. ఓకే ఓకే. నన్ను మీరు ఎందుకు మాట్లాడవు అని అడిగితే 3 కారణాల వల్ల అని చెప్పాలి అని బాబా తెలియజేశారు. మొదటిది, మీ ద్వారా నేను నిత్యం మాట్లాడుతున్నాను.
రెండవది, మీ అందరి ద్వారా నిర్విరామంగా మాట్లాడటం వలన కలుగు చికాకు విసుగు నుంచి ఉపశమనమును పొందుటకు నేను నా వ్యక్తిగత రూపంలో మౌనంగా ఉన్నాను అని బాబా తెలియజేశారు. మూడోది తర్వాత చెప్పుకుందామండి జై బాబా. తర్వాత శర్మ గారి తర్వాత వెంకట్రావు గారు రెడీగా ఉండాలండి పాడడానికి. జై బాబా. శర్మ గారు अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మేలు కొంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా, నీ పిలుపు ఆలించగా, మేలు కొంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా, నీ పిలుపు ఆలించగా, నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి, నీ జ్ఞానమిసుమంతా ప్రసరింపజేసి, నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి, నీ జ్ఞానమిసుమంతా ప్రసరింపజేసి, కైవల్యధామం దరిచేరు మార్గం సరిచూసి మననీయ మన్నింపు మోయి, మముగన్న మా తండ్రి మెహేరు బాబా. మేలు కొంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా, జనన మరణం లేని సత్యంబు నీవై, సర్వమతములలోని పరమాత్మ నీవై, జనన మరణం లేని సత్యంబు నీవై, సర్వమతములలోని పరమాత్మ నీవై, ఓ మౌన దీక్ష మా ఆత్మరక్ష, ఈ ప్రేమ జీవులపై నీకా పరీక్ష, మముగన్న మా తండ్రి మెహేరు బాబా. మేలు కొంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా, నీ పిలుపు ఆలించగా, మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబు నొసగే భగవంతుడ నీవే, మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబు నొసగే భగవంతుడ నీవే, అవసాన కాలం నీ ప్రేమ నామం, అవసాన కాలం నీ ప్రేమ నామం, మనసార మదిలో నా మరిపింపకోయి, మముగన్న మా తండ్రి మెహేరు బాబా. మేలు కొంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా, నీ పిలుపు ఆలించగా. अवतार मेहर बाबा की जय। थैंक यू सर। जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. జై బాబా, చాలా చక్కగా పాడారు. జై బాబా. తర్వాత వెంకట్రావు గారు రెడీగా ఉండాలండి పాడడానికి. జై బాబా. మీరు జై బాబా, మీరు పాడే ముందర బాబా మాట చెప్పుకుందామండి. ఇందాక మౌనంగా ఉండడానికి కారణం 3 కారణాలు చెప్పారు. 2 కారణాలు చదువుకున్నాం. 3వ కారణం అండి. ఇక 3వ కారణం ఉపన్యాసాలు, సందేశాలు, మాటలు, ప్రవచనాలు ఎలాంటివైనా ఆధ్యాత్మిక పరమైనవి అయినా కాకున్నా, ఉచ్చారణ లేక లిఖిత పూర్వకంలోనున్నా వాటిని జీవితంలో అనుసరించినప్పుడు, ఆచరణలో పెట్టనప్పుడు వాటికవి సోమరితనమునకు సూచికలే అని బాబా తెలియజేశారు. ఇప్పుడు వెంకట్రావు గారు పాడవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా. ఇప్పుడు మీరు పాడండి. బాబా కి జై. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా, భగవానుడు శ్రీ మెహేరుబా. అందరి హృదయములాకర్షించిన
భగవానుడు శ్రీ మెహేరుబా భగవానుడు శ్రీ మెహేరుబా ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదించే అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మెహేరుబా రామకృష్ణులే మెహేరుబా కలియుగ ధర్మము నిర్వర్తించగా మెహరు బాబయే వెలసినురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా భగవానుడు శ్రీ మెహేరుబా క్షణభంగురమగు సిరి సంపదలు అశాశ్వతంబని తెలియమురా అశాశ్వతంబని తెలియమురా కోర్కెలు చంపి ఆత్మభక్తితో కోర్కెలు చంపి ఆత్మభక్తితో శాశ్వత ముక్తిని పొందుమురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా భగవానుడు శ్రీ మెహేరుబా తరుణమిదే మరి మించిన దొరకదు తికమకులేలా తరించరా తికమకులేలా తరించరా కాల వ్యవధిని వృధా చేయక కాల వ్యవధిని వృధా చేయక దేవుని పేరును పొందుమురా అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా భగవానుడు శ్రీ మెహేరు భక్తులలో నగ భక్తుడవై చవి చూడము బాబా మహిములను చవి చూడము బాబా మహిములను ప్రేమిక హృదయ నివాసి ప్రేమిక నివాసి మెహరుడు సర్వమయుండిని తెలియమురా ఆకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా భగవానుడు శ్రీ మెహేరుబా ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భూ కరుదించే అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా భగవానుడు శ్రీ మెహేరుబా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, చాలా చక్కగా పాడారు. జై బాబా. బాబా చెప్పిన ఒక విషయం చెప్పుకున్న తర్వాత అనిత గారు స్పీచ్ చెప్తారండి. జై బాబా. అనిత గారు రెడీగా ఉండాలి. వాస్తవమైన విషయాలన్నీ ఇచ్చిపుచ్చుకున్నట మౌనంగానే జరుగుతుంది. నేను ఎన్నడూ మౌనంగా లేను. నేను నిత్యం మాట్లాడుతూనే ఉన్నాను. ఆత్మలోతుల్లో నుంచి వినబడే శబ్దం నా శబ్దమే. అదే ఉత్సాహం, ఉత్ప్రేరణ, అంతర్జ్ఞానం కలిగించే శబ్దం. మార్గదర్శకమైనది కూడా అదే. ఎవరైతే ఈ శబ్దాన్ని అనుక్షణం గ్రహిస్తారో వారందరి ద్వారా నేను మాట్లాడుతున్నాను అని బాబా తెలియజేశారు. ఇప్పుడు అనిత గారు స్పీచ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా. జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా. నాకు టైం ఎంతసేపు నేను చెప్పగలను స్పీచ్? 25 వరకు మా 10:25 వరకు చెప్పచ్చమ్మా. ఇంకా వాణి గారు చెప్పినట్టు మీరు ఇంకా చెప్పాల్సింది ఏమన్నా ఉంటే పర్వాలేదు, ఇంకో 5 minutes తీసుకున్నా పర్వాలేదమ్మా, చెప్పండి. ఓకే. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. ఓకే. జై బాబా. జై మెహర్ బాబా అందరికి. నా పేరు అనిత. ఇవాళ నాకు ఈ స్పీచ్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మెహర్ బాబాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై బాబా. ఇవాళ నేను మధుసూదన్ గారి గురించి మధుసూదన్ గారి హిస్టరీ, కొంచెం మధుసూదన్ గారి సంబంధించే కథలు, నెక్స్ట్ టైం ఉంటే నేను మధుసూదన్ గారికి సుభద్ర గారికి జరిగిన మ్యారేజ్ గురించి కూడా నేను చెప్పడానికి సిద్ధపడుతున్నాను. జై మెహర్ బాబా. ఈ బుక్ నుంచి నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఇంగ్లీష్లో చదివి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ నా 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 మీనింగ్ నేను చెప్తాను. జై మెహర్ బాబా. మధుసూదన్. Madhusudan Pant was born in 1927. వినపడట్లేదమ్మా అనిత, వినపడట్లా. హలో. జై బాబా. జై బాబా అండి, సారీ నాకు కట్ అయింది. I'll start from the beginning.
Jai Baba. Avatar Meher Baba ki Jai. Madhusudan Pund was born in 1927 into a Brahmin family. Although high caste, they were very poor, and as a result, his education was sparse and his employment lowly. సో మధుసూదన్ పుండ్ గారు 1927లో ఒక బ్రాహ్మిన్ కుటుంబంలో పుట్టారు. ఆల్దో హై కాస్ట్, వాళ్ళు చాలా పేదవాళ్ళు. సో దానివల్ల అతనికి అంత చదువుకి అవకాశం రాలేదు, చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి కూడా అంతగా అవకాశం రాలేదు. ఫ్రమ్ ది బిగినింగ్ హీ హ్యాడ్ అన్ ఇంటెన్స్ లవ్ ఆఫ్ మ్యూజిక్ and a fine singing voice. He also had a fiery temperament and an interest in politics. Around the age of 21 years, a neighbor took Madhusudan to a Meher Baba meeting at which Subhadra Bundelu was singing. Madhusudan was greatly impressed with her charm, beauty, and fine voice, yet wondered why this young girl of 18 would spend her time singing spiritual bhajans. సో మొట్టమొదటి నుంచే మధుసూదన్ గారికి పాటలు, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అతనికి చాలా మంచి గొంతు కూడా ఉన్నది. ఆ మంచి గొంతుతో పాటు అతనికి కొంచెం కోపం కూడా ఎక్కువే. దానికి తోడు పాలిటిక్స్, రాజకీయాల మీద కూడా చాలా ఇంట్రెస్ట్. అతనికి 21 ఏళ్ళు వచ్చినప్పుడు అతని నైబర్ మధుసూదన్ని ఒక మెహర్ బాబా భజన్కి తీసుకెళ్తారు. ఆ మెహర్ బాబా భజన్లో సుభద్ర గారని ఒకరు ఉండేవారు. సుభద్ర బుండేలు ఆవిడ పేరు. సుభద్ర గారు ఉండేవారు. ఆవిడకి కూడా చాలా మంచి వాయిస్, ఆవిడ చాలా బాగా పాడతారు. మధుసూదన్ గారు సుభద్ర గారి వాయిస్ విని చాలా ఇంప్రెస్ అవుతారు. ఇంత బాగా పాడుతున్నారు ఈవిడ, ఇంత అందంగా ఉన్నారు, ఇంత చక్కగా పాడతారు. కానీ సుభద్ర గారికి 18 ఏళ్లే, చిన్న ఆవిడ, షీఈ్ అ యంగ్ గర్ల్. సో ఈ 18 ఏళ్ల ఆవిడ ఎందుకు ఇలాగా స్పిరిచువల్ పాటలు పాడి ఎందుకు ఈ టైం ఎందుకు ఇలా స్పెండ్ చేస్తారు అని మధుసూదన్ గారు అనుకునేవారు. టు హిస్ మైండ్, spirituality was only for older people. He began to attend these meetings regularly, but only to listen to Subhadra singing. He remained quite indifferent to the talks about Meher Baba and his teachings. On Baba's birthday, February 1949, a special program was arranged at the home of Gadekar, a founding member of the Bhajan group. సో ఈ సుభద్ర గారి పాటలు విన్న తర్వాత కూడా ఆ తర్వాత నుంచి అక్కడ నుంచి మెహర్ బాబా భజన్స్ చాలా రోజు వెళ్ళేవారు. మెహర్ బాబా ప్రేయర్స్ కి గట్రా రోజు వెళ్ళేవారు. కానీ కేవలం సుభద్ర గారి పాటలు వినడం కోసమే వెళ్ళేవారు. కానీ సుభద్ర గారి పాటలు మించిన తర్వాత మెహర్ బాబా మాటల గురించి గట్రా అతనికి పెద్ద ఎఫెక్ట్ అయ్యేది కాదు. ఏదో వినడానికే తప్ప అతని మీద ఎఫెక్ట్ పడేది కాదు. ఆన్ బాబాస్ బర్త్డే ఆన్ 1949, బాబా బర్త్డే వచ్చినప్పుడు చాలా స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తారు. గాడేకర్ గారి ఇంట్లో ఒక పెద్ద బాబా ప్రేయర్ చేస్తారు. ఈ బాబా ప్రేయర్ లో మధుసూదన్ వాజ్ ఆస్క్డ్ టు సింగ్. మధుసూదన్ గారిని పాడమంటారు. He sang a bhajan of Kabir that so impressed the other musicians that they invited him to join what was known as the Pune Meher Baba Bhajan group. ఈ భజన్లోని, ఈ బాబా బర్త్డేలో జరిగిన భజన్లోని మధుసూదన్ గారిని పాడమన్నప్పుడు చాలా బాగా పాడతారు. మధుసూదన్ గారు చాలా చక్కటి వాయిస్ తో చాలా చక్కగా పాడే మనిషి, చాలా బాగా పాడతారు. సో దీనివల్ల ఆ రోజు ఆ భజన్లో వచ్చిన మ్యూజిషియన్స్ అందరూ, మిగతా వాళ్ళందరూ మధుసూదన్ గారిని అడుగుతారు, ఇక్కడ పూనా మెహర్ బాబా భజన్ గ్రూప్ ఒకటి ఉన్నది, మీరు అందులో పార్టిసిపేట్ చేస్తారా, మీరు కూడా ఇంత చక్కగా పాడుతున్నారు, మా ఈ పూనా మెహర్ బాబా సెంటర్ లో కూడా మీరు పాడండి అని అడుగుతారు. After some time, they asked him to come with them on an outing to Ahmednagar, the place where Meher Baba lived, in the hope of being able to meet him. Madhusudan decided to go, not with any intention of contacting Meher Baba, but simply as a pleasant Sunday outing with his friends. సో మధుసూదన్ గారిని ఇలా అడుగుతారు కదా, మెహర్ ఇలాగా పూనాకి రండి పాడడానికి అని. సరే మధుసూదన్ గారు సరే అంటారు, పాడడానికి సరే అంటారు. కానీ మధుసూదన్కి ఏం మెహర్ బాబాని కలవాలి అన్న ఉద్దేశంతో కాదు, బట్ ఏదో సరదాగా ఆదివారం బయట వెళ్ళొచ్చు కదా, బయట టైం గడపచ్చు కదా అన్న రీజన్తో వెళ్తారు. The night before his outing, Madhusudan had a vivid dream. He was walking towards a huge, beautiful white marble temple. An elderly woman approached him and asked, "Have you seen God?"
Madhusudan replied, "No. Do you want to see him in flesh and blood?" "Yes." The woman then warned him that he would not be able to return from this visit and that he should go home and ask permission from his elders. So, ఈ ఈ ఆ రాత్రి ముందు మధుసూదన్ గారికి ఒక కళ వస్తుంది. ఆ కళలోని అతను ఒక పెద్ద మార్బల్ గుడి వైపు నడుస్తున్నట్టుగా ఒక కళ వస్తుంది. అప్పుడు ఒక పెద్ద ఆవిడ అతని దగ్గరకు వచ్చి, "నువ్వు ఎప్పుడైనా భగవంతుణ్ణి చూసావా?" అంటే అప్పుడు మధుసూదన్ గారు, "లేదు, నేను ఎప్పుడు చూడలేదు" అంటారు. అప్పుడు ఆవిడ అడుగుతారు, "Do you want to see him in flesh and blood?" నీకు అతన్ని సాక్షాత్తుగా నీ ముందు చూడాలని ఉన్నదా అని అడుగుతారు. అప్పుడు మధుసూదన్ గారు అవును అంటారు. అవును, నాకు చూడాలనే ఉంది అని అంటారు. The woman then warned him that he would not be able to return from this visit and that he should go home and ask permission from his elders. Madhusudan ran home and asked his mother whether he should enter the temple. His mother lamented, "Oh fool, why would you ask? Who gets this opportunity?" అప్పుడు మధుసూదన్ గారు వీళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మగారిని అడుగుతారు, "నేను ఇలాగ వెళ్ళొచ్చా? మెహర్ బాబా టెంపుల్ అనేదో అంటున్నారు, నేను వెళ్ళొచ్చా" అని అమ్మగారిని అడిగితే వాళ్ళ అమ్మగారు అంటారు, "ఎందుకు నువ్వు అడుగుతావు? అసలు ఇలాంటి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది నీకు" అని వాళ్ళ అమ్మగారు అంటే, సరే అని మధుసూదన్ గారు వెంటనే ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తారు. ఆ వెళ్ళే దారిలోని ఆ ఎల్డర్లీ ఉమెన్, ఆ పెద్ద ఆవిడ చూపిస్తారు, ఆ టెంపుల్ ఎటో మధుసూదన్ గారికి డైరెక్షన్ చూపిస్తారు. He ran in that direction and found Meher Baba standing in front of him. He was very, very tall and in the posture of Lord Vishnu with 4 hands. Madhusudan found the vision pleasant, beautiful, and full of radiant light. Baba smiled and asked, "Where are you going?" Madhusudan replied, "I am coming to see you." Baba said, "Does one find God so easily?" అప్పుడు ఏంటవుతుందంటే మధుసూదన్ గారు ఆ పెద్ద ఆవిడ ఎటువైపు అయితే చూపిస్తారో ఆ గుడి, మధుసూదన్ గారు అటువైపే పరిగెడతారు. అటువైపు పరిగెట్టినప్పుడు మెహర్ బాబా అతని ముందే క్లియర్ గా నిల్చున్నట్టుగా కనిపిస్తారు. అతను చాలా పొడవుగా, ఇంకా లార్డ్ విష్ణు పాస్చర్ లో 4 చేతులతో ఉన్నట్టుగా నిల్చునేలాగా కనిపిస్తారు. ఆ సైట్ మధుసూదన్ గారికి చాలా ప్లెజెంట్ గా, చాలా అందంగా కనిపించే విజన్ మధుసూదన్ గారికి ఎంతో నచ్చుతుంది. బాబా స్మైల్డ్ అండ్ ఆస్క్డ్, "వేర్ ఆర్ యు గోయింగ్?" అప్పుడు ఆ విజన్ ని అప్పుడు మెహర్ బాబా మధుసూదన్ గారిని అడుగుతారు, "మధుసూదన్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అంటే అప్పుడు మధుసూదన్ గారు అంటారు, "బాబా, నేను నిన్ను చూడడానికి నేను వస్తున్నాను" అని మధుసూదన్ గారు అంటే అప్పుడు బాబా అంటారు, "అంత సులభంగా నీకు భగవంతుడు దొరుకుతారా?" అని బాబా అడుగుతారు. Madhusudan reached out to touch Baba and the image disappeared, leaving only an aura of light. He heard the words, "Follow me." Madhusudan followed the aura, which circled a statue of Lord Krishna. He was asked to sing, but just at that moment, he was awakened by his brother. So, Madhusudan బాబాని టచ్ చేయడానికి ఇలా చెయ్యి ఇలా పెడతారు, కానీ అలా పెట్టినప్పుడే ఆ ఇమేజ్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇది ఒక కళ, మధుసూదన్ గారికి వచ్చిన కళ. సో హీ హెర్డ్ ద వర్డ్స్, "ఫాలో మీ." నన్ను ఫాలో చేయని బాబా అంటున్నట్టుగా, భగవంతుడే మధుసూదన్ గారితో మాట్లాడుతున్నట్టుగా మధుసూదన్ గారికి అనిపిస్తుంది. మధుసూదన్ గారిని ఎవరో పాడమంటారు, కానీ ఆ టైంలోనే వాళ్ళ అన్నయ్య అతన్ని లేపుతారు. సో మధుసూదన్ గారు కలవరిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. Next morning, August 21st, 1949, Madhusudan and some of the group set off for Ahmednagar. Baba, however, was in seclusion, and there seemed little hope that they could see him. Adi K. Irani's mother, Gulmai, responded to the eagerness of the young singers and pleaded with Adi, one of Meher Baba's chief disciples, to assist them to at least catch a glimpse of him. Adi then told him that Baba would pass by a certain spot in his car later in the afternoon, and they may have a chance if they waited there, but he had no idea of the exact time. So, ఆ మర్నాడు August 21st, 1949 ఆ రోజు. సో మధుసూదన్ అండ్ ఆ పూనా భజన్ గ్రూప్ లో కొంతమంది అండ్ మధుసూదన్ తో కలిపి అహ్మద్ నగర్కి వెళ్తారు. బాబా గని అప్పుడు సెక్లూజన్ లో ఉండేవారు.
సో కాబట్టి ఇంకా ఇంకా హోప్ కూడా తక్కువే, బాబాని చూడడానికి హోప్ కూడా తక్కువే, ఎందుకంటే సెక్లూజన్ లో ఉండేవారు కాబట్టి. ఆదికే ఇరానీ గారి అమ్మగారు గుల్మాయ్ ఈ ఈ యంగ్ సింగర్స్ వీళ్ళ ఈగర్నెస్ ని చూసి ఆదికే ఇరానీ గారిని అడుగుతారు, అట్లీస్ట్ పోనీ బాబాని చూడడానికి ఒక్క క్షణం చూడడానికైనా అవకాశం ఇవ్వడానికి ట్రై చేయవా ప్లీజ్ అని గుల్మాయి గారు ఆదికే ఇరానీ గారిని అడుగుతారు. అప్పుడు ఆదికే ఇరానీ గారు అంటారు, ఈ ఒక స్పాట్ లోని బాబా గారు కార్ లో వెళ్తారు, అప్పుడు మేబీ చూడడానికి అవకాశం ఉంటుందేమో, వెయిట్ చేస్తే కనిపిస్తారు, ఈ గ్రూప్ అక్కడ ఒకసారి వెయిట్ చేస్తే కనిపిస్తారు, కానీ నాకు ఏ టైంకి బాబా అటువైపు వెళ్తారో నాకు తెలియదు అని ఆదికే ఇరానీ గారు గుల్మాయి గారికి చెప్తారు. The boys agreed happily to this proposal and waited by the roadside from 1 p.m. to 7 p.m. There was no sign of Baba's car. At 7:15 p.m., Madhusudan decided he must now leave to catch the last bus back to Pune. He stood up, disappointed but resigned, walked to the middle of the road and folded his hands towards the direction of the car's approach. At that exact instant, the lights of Baba's car appeared. As it passed, Baba's eyes met Madhusudan's and Baba smiled. Madhusudan saw the same glorious light enveloping the same form he had seen in his dream. సో ఈ గ్రూప్ అందరూ ఒప్పుకుంటారు, సరే మేము అట్లీస్ట్ ఈ బాబాని చూడడానికి ఈ అవకాశమైనా మాకు ఉంటుంది అని 1 గంట నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 వరకు వెయిట్ చేస్తారు. అంతసేపు 6 గంటలు వెయిట్ చేస్తారు. ఆ 6 గంటల సమయంలో కూడా బాబా కారు అసలు కనిపించదు, బాబా కారు అటువైపు వెళ్ళదు. కానీ 7:15కి రాత్రి 7:15కి మధుసూదన్ గారు ఇంకా సరే ఇంకా నాకు బస్, నేను పూనా వెళ్ళిపోవాలి, పూనా క్యాచ్ చేయడానికి నేను పూనా బస్ క్యాచ్ చేయాలని వెళ్ళిపోవాలని మధుసూదన్ గారు డిసైడ్ అవుతారు. మధుసూదన్ గారు అనుకుంటారా మరి చూడలేకపోయాను అని కొంచెం డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతున్నప్పుడు, ఆ మూమెంట్ లో ఫీల్ అవుతున్నప్పుడే బాబా కార్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. బాబా కార్ కనిపించినప్పుడు బాబా కళ్ళు మధుసూదన్ గారి కళ్ళు కనిపిస్తాయి అండ్ బాబా అతన్ని చూసి నవ్వుతారు. He smiles. Madhusudan saw the same glorious light enveloping the same form he had seen in his dream. He fainted and fell to the road. The other boys did not notice him as they were fully focused on Baba. Baba stopped the car, pointed to Madhusudan lying on the road, and asked the others to fetch him. They carried him to Baba, who placed his hands gently on Madhusudan's head and said, I know you, I love you. And Madhusudan instantly awoke, dazed, but with a wholehearted resolve to live and die for Baba. సో ఆ మూమెంట్లో మధుసూదన్ గారు బాబాని చూసిన వెంటనే మధుసూదన్ గారు కళ్ళు తిరిగి పడిపోతారు ఆ రోడ్ మీద. కానీ మధుసూదన్ గారు మధుసూదన్ తో పాటు వచ్చిన అదర్ యంగ్స్టర్స్ నోటీస్ చేయరు మధుసూదన్ గారు ఇలాంటి స్టేట్ లో ఉన్నప్పుడు. అప్పుడు బాబా కార్ వెంటనే ఆపి బాబా ఆ యంగ్ టీనేజర్స్ దగ్గరికి వెళ్ళి, ఇగో మధుసూదన్ చూడు అక్కడ రోడ్ మీద పడున్నాడు, వెళ్ళి మధుసూదన్ గారిని పట్టుకురా అని బాబా ఈ యంగ్స్టర్స్ కి ఆర్డర్ ఇస్తారు. అప్పుడు ఈ యంగ్స్టర్స్ మధుసూదన్ గారిని పట్టుకుని, ఎందుకంటే హీ వాస్ ఫెయింటెడ్, సో మధుసూదన్ గారిని పట్టుకుని బాబా దగ్గరికి మోసుకుని వెళ్ళి, అప్పుడు బాబా ఏం చేస్తారంటే బాబా తాలూకా చేతులు మధుసూదన్ గారి తల మీద పెట్టి, నాకు నువ్వు తెలుసు అండ్ ఐ లవ్ యూ అండ్ అని బాబా మధుసూదన్ గారితో అంటారు. ఆ క్షణమే వెంటనే మధుసూదన్ గారు లేచి అప్పుడు అనుకుంటారు, ఇంకా బాబాతోనే నేను ఉంటాను, బాబా కోసమే నేను బ్రతికి నేను చనిపోతానని బాబాతో ఒక స్ట్రాంగ్ ప్యాక్ట్ పెట్టేసుకుంటారు. In the beginning, Madhusudan was drawn to Baba because of his beauty, his loving nature, his equal approach to all people, rich and poor, old and young. సో మధుసూదన్ గారు బాబాతో ఎందుకంత స్ట్రాంగ్ ఆ రేడియేషన్ ఫీల్ అవుతారు, ఎందుకంటే బాబా తాలూకా అందమైన స్వరూపం, బాబా తాలూకా ప్రేమతత్వం అండ్ అందరి పట్ల సమానంగా ట్రీట్ చేసే విధానంకి, పేదవాళ్ళైనా వెల్దీ వాళ్ళైనా ఎవరైనా సరే బాబా అందరితోని ఒకేలాగా ఉన్న ఆ స్వభావం. He accepted Baba as a spiritual master, but it was not until 10 years after his meeting with Baba that he accepted him as God in human form.
సో అతను బాబాని స్పిరిచువల్ మాస్టర్ గా ఆయన యాక్సెప్ట్ చేసేస్తారు. కానీ ఆ స్పిరిచువల్ మాస్టర్ గా యాక్సెప్ట్ చేసే 10 ఏళ్ల తర్వాతే, అతను బాబాయ్ కలిసిన 10 ఏళ్ల తర్వాతే అతను గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ గా మధుసూదన్ గారు అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. One day in early May 1959, Baba took a number of his lovers, including Madhusudan, to see an English movie, Harry and the Black Tiger. Baba was seated directly behind Madhusudan. The film was about a forest ranger and his family, particularly a son who walks in the forest despite the presence of a man-eating tiger. One evening, the son had not returned home, and the anxious mother rushed into the forest, ignoring the danger of the tiger. She eventually found him safe, and the warmth and love of their reunion touched Madhusudan deeply. Yet in his heart, he wondered whether such love was really possible between two human beings. At that moment, Baba, sitting behind Madhusudan, tweaked in his ear and said, "It is possible." సో మే 1959లో బాబా ఈ బాబా తాలూకు ప్రేమికులందరినీ మధుసూదన్తో పాటు కలిపి ఒక సినిమాకి తీసుకెళ్తారు, ఒక ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్తారు, హ్యారీ అండ్ ద బ్లాక్ టైగర్ ఆ సినిమా పేరు. సో మధుసూదన్ కూర్చున్న సీట్ లో దానికి వెనకాతలే బాబా కూర్చుంటారు మధుసూదన్ వెనకాతల. ఈ పర్టిక్యులర్ సినిమా ఒక ఫారెస్ట్ రేంజర్, ఒక అడవిలో తిరిగే ఒక అబ్బాయి గురించి, అండ్ ఆ అడవిలో తిరిగే అబ్బాయి అండ్ హిస్ ఫ్యామిలీ, అతని కుటుంబం గురించి. ఆ ఫ్యామిలీలో అతని అబ్బాయి ఈ ఫారెస్ట్ లో అడవిలో నడుస్తున్నప్పుడు ఆ అడవిలోని ఒక మ్యాన్ ఈటింగ్ టైగర్, ఒక చాలా డేంజరస్ టైగర్ ఉన్న ఫారెస్ట్ లో నడుస్తూ ఉంటారు ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి. వన్ ఈవినింగ్ ద సన్ హెడ్ నాట్ రిటర్న్ హోమ్. ఆ సన్ మరి ఇంటికి రాలేదు, వాళ్ళ అబ్బాయి ఇంటికి రాలేదు. వాళ్ళ అమ్మ చాలా కంగారు పడతారు, ఏంటి ఇంకా రాలేదు మా అబ్బాయి అని చాలా కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే, ఆ అడవిలో ఆ టైగర్ ఉన్నా కూడా సరే మరి నా అబ్బాయి కోసం నేను ఏమైనా చేస్తాను అని అమ్మగారు వెంటనే ఫారెస్ట్ లోకి వెళ్తారు. చాలా డేంజరస్ ఏరియాలో వెళ్ళి ఇంకా ఎలాగైనా నా అబ్బాయి కోసం నేను అబ్బాయిని కాపాడాలి అన్న ఒక ఉద్దేశంతో అమ్మయ్య అనుకుని వాళ్ళ అబ్బాయి అక్కడే సేఫ్ గా ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తారు ఇంటికి. చాలా రిలీఫ్ తో ఉంటారు అమ్మగారు. ఈ ప్రేమ, ఆ అమ్మకి ఆ అబ్బాయికి ఉండే ప్రేమ మధుసూదన్ గారు చూసి చాలా చాలా టచ్ అవుతారు. కానీ ఇతను హీ క్వశ్చన్స్, ఇది అసలు ఇలాంటి ప్రేమ సాధ్యం అవుతుందా, అసలు ఇంత డివైన్ లవ్ ఎలా పాసిబుల్ అవుతుంది, ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఇంత పాసిబుల్ అవుతుందా అని మధుసూదన్ గారు అనుకుంటారు. అప్పుడు బాబా వెనకాతల మధుసూదన్ గారు ఏంటనుకుంటున్నారో దానికి ఆన్సర్ ఇస్తారు. ఎస్, సాధ్యమే, ఇలాంటి ప్రేమ ఇద్దరి హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఇట్ ఈస్ పాసిబుల్ అని బాబా అంటారు. That seemingly simple exchange awakened in Madhusudan the conviction of Baba's godhood. ఈ సింపుల్ ఎక్స్చేంజ్ బాబా అనడం, ఇట్ ఈస్ పాసిబుల్, ఇలాంటి ప్రేమ ఒక ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ కి ఇలాంటి ప్రేమ సాధ్యమే అన్న ఒక ఈ మూమెంట్ మధుసూదన్ గారి బాబాలోకి చాలా ఇంకా ఐక్యం అవుతారు అనమాట. ఇక్కడ లాస్ట్ లో ఒక కొటేషన్ రాసింది, I feel very happy to hear music. It reminds me of the first song that was sung ages ago, and that song produced this phenomenon called the universe. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అసలు ఈ మ్యూజిక్ అంటే ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ ద ఫస్ట్ సాంగ్. అసలు నేను మొట్టమొదటి పాట నేను విన్నప్పుడు, చాలా ఏళ్ల క్రితం పాడినప్పుడు, ఈ సాంగే ఇట్స్ కాల్డ్ ద యూనివర్స్ అని బాబా అంటారు. జై మెహర్ బాబా. నా టైం అయిపోయినట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. జై బాబా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై బాబా. జై బాబా అమ్మా, చాలా చక్కగా వివరంగా అర్థమయ్యేటట్టు చక్కగా చెప్పావమ్మా, చాలా బాగుంది, చాలా బాగా చెప్పావు. జై బాబా అమ్మా. జై బాబా. వాణి గారు. జై బాబా అండి, వినిపిస్తోందా? వినపడుతోంది చెప్పండి. జై బాబా అండి. అయిపోయిందా తంది? నాకు లాస్ట్ లో కట్ అయింది. అయిపోయింది అమ్మా. అనిత అయిపోయింది కదా? అయిపోయిందండి. అనిత, జై బాబా. అనిత, జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.
చాలా చక్కగా అవతార్ చెప్పిందండి, చాలా బాగా చెప్పింది. మీరు ఆ హారతి విన్నాను పాడండి. నేను. లాస్ట్ లో నాకు కట్ అయింది, ఉమ్, వినిపించలేదు వాయిస్. ఓకే. ఉమ్, జై ఉమ్. బాబా. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికులగాయు అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికులగాయు ముర్షీదా మెహర్ బాబా పాదములపై శిరసులుంచాము ముర్షీదా మెహర్ బాబా పాదములపై శిరసులుంచాము కుదాగా మెహర్ బాబా నిన్ను నీవే తెలుసుకున్నావు కుదాగా మెహర్ బాబా నిన్ను నీవే తెలుసుకున్నావు ప్రియుడవు ప్రేమికుడవు సత్యనాథుడవు ప్రియుడవు ప్రేమికుడవు సత్యనాథుడవు అనంత జ్ఞాన వెల్లువగా సంద్రమై ఒకడవైనావు అనంత జ్ఞాన వెల్లువగా సంద్రమై ఒకడవైనావు సర్వజ్ఞుడ దివ్య జ్ఞానివి నీవే పరమాత్మా సర్వజ్ఞుడ దివ్య జ్ఞానివి నీవే పరమాత్మా కనుకనే ఈ జదను జ్ఞానం వరముగా మాకు అందించు కనుకనే ఈ జదను జ్ఞానం వరముగా మాకు అందించు దివ్యమౌ ప్రేమ మధువును త్రాగించి మస్తులను చేయు దివ్యమౌ ప్రేమ మధువును త్రాగించి మస్తులను చేయు ప్రియముగా జీవితాలను నేస్తమాని పరము చేస్తాము ప్రియముగా జీవితాలను నేస్తమాని పరము చేస్తాము సాగరపు నడుమల్లాడే జీవిత నావ నడిపించు సాగరపు నడుమల్లాడే జీవిత నావ నడిపించు నావికుడ రక్షకుడ నీవే మాకిలా ఓ మెహర్ బాబా నావికుడ రక్షకుడ నీవే మాకిలా ఓ మెహర్ బాబా
అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికులగాయు విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికులగాయు అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి అందరికీ.